నా పేరు జగదీష్ అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. ఎస్ఎల్ఎన్ఎస్ నేచర్ క్యూర్ హాస్పిటల్ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేస్తుంటే ఎస్పి టక్కర్ గారి ద్వారా నాకు తెలిసింది. దీన్ని చూస్తే వీళ్ళు చేసే ట్రీట్మెంట్ విధానం నచ్చి నేను ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్కి వచ్చాను. నాకు హై డయాబెటీస్ ఉండింది. యావరేజ్గా డయాబెటీస్ 255 ఉండేది నేను రాకముందు ఇక్కడికి వచ్చి 21 డేస్ చేసిన తర్వాత నా యావరేజ్ గ్లూకోజ్ లెవెల్స్ 203కి వచ్చింది. ఎస్ఎల్ఎన్ఎస్ నేచర్ క్యూర్ క్లినిక్లో ఏం చేస్తారంటే వీళ్ళు న్యాచురల్ ప్రాసెస్లో చేస్తూ మన బ్లడ్ మార్కర్స్ని వీళ్ళు అన్నీ గమనిస్తూ షుగర్కి మెయిన్ కాజ్ ఏమి అనే దాన్ని గుర్తిస్తారు. అది సెల్ లెవెల్లో ఇన్సులిన్ రెసిస్టెన్సు, ఫాస్టింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్సు, బాడీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటే మనము ఎన్ని మందులు వాడినా షుగర్ తగ్గడానికి కష్టమవుతుంది. దీన్ని వీళ్ళు రెక్టిఫై చేయడానికి వీళ్ళు ఈ మన బ్లడ్ శాంపుల్స్ నుంచి తీసుకొని ఏవే వాల్యూస్ ఎట్లున్నాయో చూసుకొని ఆ వాల్యూస్ని అనుగుణంగా ఫుడ్ కానీ మనకు కావాల్సిన విటమిన్ సప్లిమెంట్లు కానీ మనకు కావాల్సిన ఏవైనా ఆయుర్వేదిక్ నుంచి ఏదైనా కషాయాలు కానీ వీటిని సప్లిమెంట్ చేస్తూ వితిన్ తక్కువ టైంలో వీళ్ళు బాడీని మళ్ళీ రెగ్యులేట్ చేసి బాడీలో మెటబాలిజం సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి చూస్తారు. వేరాజ్ ఇంగ్లీష్లో అది ఉండదు. ఇంగ్లీష్లో ఎంతసేపు ఇంగ్లీష్ మెడిసిన్స్లో సర్ప్రైజ్ చేసేదానికి చూస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసే విధానం ఏంటి అంటే రూట్ కాజ్ ఏమింది, బాడీలో సెల్స్ షుగర్ని ఎందుకు తీసుకోవట్లేదు అన్నదాన్ని గుర్తించి ఆ తీసుకునేదానికి ఏం చేస్తే కరెక్ట్గా వస్తుంది అనేది వీళ్ళు చెప్పడము స్టార్ట్ చేయడం మొదలుపెట్టినారు. దీనివల్ల నాకు ఇన్సులిన్ ఫాస్టింగ్ ఇక్కడికి రాకముందు 16.73 ఉంటే నేను 21 రోజుల తర్వాత ఫాస్టింగ్ వీళ్ళు ఇచ్చిన సప్లిమెంట్స్ అన్నీ తీసుకొని వీళ్ళు చెప్పినట్లు ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకు అది 7.5కి వచ్చింది. హోమా ఐఆర్ కూడా 4.78 నుంచి 2.39కి వచ్చింది. మెయిన్ సిఆర్పి విచ్ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ కార్డియాక్ అరెస్ట్ అండ్ ఆల్ దోస్, అది 3.23 నుంచి 1కి రిడ్యూస్ అయింది. ఇంకోటి ఏమంటే ఇన్సులిన్ బాడీలో సెల్స్ తీసుకుపోవడానికి కారణము 2 కారణాలు అని చెప్పాం కదా. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి, డబ్ల్యూబీసీ కౌంట్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇన్ఫ్లమేషన్ నాకు ఇక్కడికి రాకముందు 7.71 విచ్ ఈజ్ వెరీ హై ఉండింది. ఇప్పుడు 5.25కి వచ్చింది. నేను ఇక్కడికి వచ్చిన 3వ రోజు నుంచే అన్ని ట్యాబ్లెట్స్ నిలిపేశాను. ఇక్కడ రెగ్యులర్గా రోజుకు 3 సార్లు మన బ్లడ్లు తీసుకొని శాంపుల్ తీసుకొని మన షుగర్ లెవెల్స్ చూస్తారు. ఆ లెవెల్స్ ప్లస్ వీళ్ళు ఇచ్చిన సప్లిమెంట్లు ఈ ఫుడ్ వల్ల నేను ఈ 18 రోజులు ట్యాబ్లెట్లు వాడకుండానే నా షుగరు బిలో 170, 180 ఉండింది, విచ్ ఈజ్ గుడ్ సైన్. ఇంకా పోయిన తర్వాత కూడా ఇంకా ఒక 3-4 మంత్స్ ఇదే డైట్లో ఉండి వీళ్ళు 2 మంత్స్కి మనకు సప్లిమెంట్స్ కొన్ని ఇచ్చారు. ఆ సప్లిమెంట్స్ వాడుతూ ఐ వుడ్ లైక్ టు రివర్స్ మై డయాబెటీస్. ఇంకా హైపర్ టెన్షన్ విషయంకి వస్తే హైపర్ టెన్షన్ కూడా నాకు కంట్రోల్లో ఉండేది, బట్ బెటాసార్టిన్ 20/40 వేసేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత దాన్ని కూడా నిలిపేశాను. ఇప్పుడు వితౌట్ ట్యాబ్లెట్ ఈ 10 రోజులు నార్మల్గానే ఉంది, విచ్ ఈజ్ ఎ గుడ్ సైన్ ఫర్ మీ. థ్యాంక్ యూ టు డాక్టర్ కార్తీక్ అండ్ హిస్ టీమ్. ఎస్ఎల్ఎన్ఎస్ ఈజ్ ఎ వెరీ గుడ్ నేచర్ క్యూర్ సెంటర్. అంటే మిగిలిన నేచర్ క్యూర్స్కి ఇక్కడికి తేడా ఏంటంటే అక్కడ వాళ్ళు దే వాంట్ టు లుక్ ఇన్ టు అవర్ బాడీ, వాటర్ ఏమి హామ్ చేసేవి మన బాడీలో ఉన్నాయని వాళ్ళు తెలుసుకోవట్లేదు. వీళ్ళు బ్లడ్ శాంపుల్స్ ద్వారా తెలుసుకొని దానికి అనుగుణంగా ఫుడ్ రాయడం కానీ ట్రీట్మెంట్స్ చేయడం కానీ న్యాచురోపతిలో చేస్తున్నారు. దట్ ఈస్ ది మెయిన్ బిగ్ డిఫరెన్స్. థ్యాంక్ యూ.